మంచి మనసే నిజమైన అందం. ఒక ప్రశాంతమైన గ్రామంలో మిత్ర అనే చిన్న అమ్మాయి నివసించేది. ఆమె సాధారణ దుస్తులు వేసుకునేది. ఖరీదైన ఆభరణాలు లేదా అలంకారాలు ఆమె వద్ద ఉండేవి కాదు. కాని ఆమె ముఖంలో ఎప్పుడూ ఒక మృదువైన చిరునవ్వు ఉండేది. ఆ చిరునవ్వును చూసినవారికి మనసు ఆనందంగా మారేది. పాఠశాలలో కొంతమంది పిల్లలు కొత్త దుస్తులు, బొమ్మలు గురించే మాట్లాడేవారు. మిత్ర సాదాసీదాగా ఉండటాన్ని చూసి కొన్నిసార్లు నవ్వేవారు. అయినా మిత్రకు కోపం రాలేదు. మంచి మనసే నిజమైన అందం అని ఆమె గట్టిగా నమ్మింది. ప్రతిరోజు మిత్ర అందరికీ మర్యాదగా నమస్కారం చేసేది. ఎవరు పడిపోతే వెంటనే సహాయం చేసేది. ఒంటరిగా కూర్చున్న వృద్ధ అమ్మమ్మతో ప్రేమగా మాట్లాడేది. స్నేహితుడికి భోజనం లేకపోతే తన భోజనాన్ని ఆనందంగా పంచుకునేది. క్రమంగా ఒక మార్పు జరిగింది. మిత్ర ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆమె కళ్లలో వెలుగు కనిపించేది. మృదువైన మాటలు మాట్లాడినప్పుడు ఆమె ముఖం ప్రశాంతంగా కనిపించేది. ఆమె చిరునవ్వు చుట్టూ ఉన్నవారికి సంతోషం ఇచ్చేది. ఒకరోజు పాఠశాలలో గురువు అడిగారు, పిల్లలు, దుస్తుల వల్ల కాదు, మంచి మనసు వల్ల అందంగా కనిపించే పిల్ల ఎవరు? అందరూ ఒకేసారి మిత్ర వైపు చూపించారు. గురువు చిరునవ్వుతో చెప్పారు, మంచి మనసు మంచి ఆలోచనలను కలిగిస్తుంది. మంచి ఆలోచనలు మధురమైన మాటలను కలిగిస్తాయి. ఆ మధురమైన మాటలే ముఖాన్ని అందంగా చేస్తాయి. అందుకే పెద్దలు చెప్పారు, మనసులోని అందం ముఖంలో కనిపిస్తుంది. ఆ రోజునుంచి పిల్లలందరూ బయట అందం కంటే లోపలి మంచితనానికి విలువ ఇవ్వడం ప్రారంభించారు. నీతి: మంచి మనసే నిజమైన అందం. మనసులోని మంచితనం ముఖంలో సహజంగా కనిపిస్తుంది.